తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికల వైపు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో చాలామంది నాయకులు కూడా ఒక పక్కనేమో జూబ్లీహిల్స్ ప్రజలేమో అసలు రోజు ఇళ్లలో కూర్చొని అసలు అన్ని పార్టీలను చూడలేక, ఎందుకంటే ఇన్ని రోజులు ఓడి మందలియలేదు కానీ జూబ్లీహిల్స్ ఎన్నికలు రాగానే ప్రతి పార్టీ నాయకుడు వచ్చి మా కోట్లేరి మేమే గెలుస్తామని చెప్పి అనేక మంది వచ్చి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక కొంతమంది లీడర్లు అయితే జాతర చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనునిత్యం ప్రజల్లో ఉండేటటువంటి నాయకులు మాత్రం ప్రజల క్షేమం కోసం నిరంతరం పాటుపడుతూ ఉంటారు. అందులో విద్యార్థి నాయకులు ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు, అనేక మంది ఉద్యమకారులు కూడా చాలా వరకు కూడా ప్రజల శ్రేయస్సు కోసం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఈరోజు ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో వివిధ విభాగాలకు సంబంధించినటువంటి అంటే ఇటు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కానీ, ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ, ఇటు ఉద్యమ నేపథ్యంలో నుంచి వచ్చినటువంటి రాజకీయ నాయకులు అయితే అదేవిధంగా తన గలంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఉర్రూతలుగించినటువంటి దరు ఎల్లన్న గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఏదైతే టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్కి సంబంధించి బోర్డు మెంబర్గా ఉన్నారు. మరి ఈరోజు అందరినీ అడిగి అసలు జూబ్లీహిల్స్ ఎన్నికల విషయంలో ఏం జరుగుతూ ఉందనేది క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్తే అన్న. నమస్తే బ్రదర్. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో చాలా వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఒక పక్కనే కాంగ్రెస్ పార్టీ మేము గెలుస్తామన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ ఏమంటా ఉందంటే ఈ గెలిచిన 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ ₹1 పని చేయలేదు. ఇవాళ హైదరాబాద్లో హైడ్రా పోవాలంటే, బుల్డోజర్లు పోవాలంటే కారు రావాలి, సారే రావాలని బీఆర్ఎస్ కూడా ప్రచారం చేస్తూ ఉంది. ఇంకో పక్కనే బీజేపీ కూడా మేము అధికారంలోకి అంటే కార్పొరేటర్లు అనేకం కైవసం చేసుకున్నాం, పార్లమెంటు 8 స్థానాలు గెలుచుకున్నాం, మేమే గెలుస్తామని వాళ్ళు ధీమాతోటి వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ ఏదైతే ఒక జనరల్ స్థానంలో ఒక బీసీ బిడ్డ నవీన్ యాదవ్కి టికెట్ ఇవ్వడానికి కానీ మీరు ఎన్నో ఏళ్ళుగా తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా మీరు తెలంగాణని ఈ విధంగా చూడాలనుకుంటున్నారు. మరి మీరు ఆకాంక్షించినటువంటి తెలంగాణ అందిందని అనుకుంటున్నారా? ఎట్లా చూస్తూ ఉన్నారు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో? వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి కూడా తెలంగాణ ప్రజలకు ఒక మానసికమైన ప్రశాంతత లేకుండే. రాష్ట్రం వచ్చినట్టే వచ్చింది కానీ కొందరి ఒక కుటుంబం చేతిలో మగ్గిపోతుంది తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి దాదాపు 2 దఫాలుగా ఎలక్షన్ జరిగినా కూడా దశాబ్ద కాలం పాటు తెలంగాణ ప్రజల తెలంగాణ కాలేదు, కేవలం గడిల బందీ అయిపోయింది తెలంగాణ అని చెప్పేసి తెలంగాణ ప్రజలు భావించినటువంటి సందర్భం. ఉద్యోగాలు నోటిఫికేషన్ రాక నిరుద్యోగులు కన్నీరు మున్నీరు అవుతూ ఓ పక్కన ఆత్మహత్యల పరంపర కొనసాగింది. మనం అనుకున్నాం తెలంగాణ రాష్ట్రం వస్తే వలసలు ఆగిపోతాయని. వలసలే ఆగిపోలేదు, మరింత వలసలు పెరిగే పరిస్థితి వచ్చింది. నిరుద్యోగులైతే మా కళ్ళ ముందే ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక మురళి ముదిరాజ్ అనేటువంటి ఒక బిడ్డ హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భము మేము చూసి చెలించిపోయినాం. ఒక రవీంద్ర నాయక్ అనేటువంటి ఒక విద్యార్థి బిడ్డ, ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డ, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా కొట్లాడిన బిడ్డ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. సునీల్ నాయక్ వరంగల్ జిల్లాలో మనం చూసినాం. సునీల్ నాయక్, బోడ సునీల్ నాయక్ సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంత నిరుద్యోగులు అందరూ కూడా రాష్ట్రం వచ్చిన తర్వాత మా అందరి జీవితాలు మారుతాయి అనుకున్నటువంటి బిడ్డలందరూ కూడా మారకపోగా మరింత ప్రమాదంలోకి నెట్టబడ్డాయి. ఉద్యోగ నోటిఫికేషన్ లేవు. టీఎస్పీఎస్సీ మొత్తం అది ఒక మార్కెట్ అడ్డలాగా మార్చేసి ఉద్యోగాలని అమ్ముకునే ఒక దుకాణంలాగా మార్చేసిన పరిస్థితి అయిపోయింది. అవన్నిటి నుంచి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత ప్రజాస్వామిక బద్ధంగా ఇలా టీఎస్పీఎస్సీని ఉద్యోగ నియామకాలు జరిపే ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ మీద రాజకీయ ఒత్తిడి ఉండొద్దని చెప్పేసి ఆ స్వతంత్ర ప్రతిపత్తితోటి ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలని చెప్పేసి ఇలా గ్రూప్ 2 ఉద్యోగాలు అయితేనేమి, గ్రూప్ 1 ఉద్యోగాలు అయితేనేమి, డిఎస్సి ఒక 10 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించినటువంటి పాలకులు డిఎస్సిని వేయలేకపోయింది. బీడీఎస్సీ చాలామంది టీటీసీ చేసిన వాళ్ళు, బీడీ చేసిన వాళ్ళు రోడ్ల మీద తిరిగే పరిస్థితి వచ్చింది. అట్లాంటి వాళ్ళందరూ కూడా వస్తే ఇప్పుడు అన్ని సవ్యంగా జరుగుతున్నాయని మీరు భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు మరొక పక్క విమర్శించే వాళ్ళు ఏమంటున్నారంటే ఈ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు, గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లని ఇప్పుడు అమలు చేసి నియామక పత్రాలు ఇచ్చి ఏదో కొత్త ఉద్యోగాలు ఇచ్చిరని చెప్తా ఉన్నారని కూడా అంటూ ఉన్నారు కదా. వాస్తవంగా మరి నియామకాలు నోటిఫికేషన్లు ఇచ్చిన వాళ్ళకు నియామకాలు చేయడానికి ఇబ్బంది ఏమైంది? మరి వాళ్ళకు ఏమి ఇబ్బంది జరిగిందని నియామకాలు చేయలేకపోయారు వాళ్ళు? ఎందుకు నియామకాలు చేయాలి అంటే విద్యార్థులకు ఉద్యోగాలు వస్తే వాళ్ళకి జీర్ణం కాలేదా? నియామకాలు చేయడంలో ఇబ్బందులు ఏముండే వాళ్ళకు? 10 సంవత్సరాల కాలం పాటు నియామకాలు చేయడానికి ఇబ్బంది జరిగిందా? కాబట్టి నియామకాలు వాళ్ళు చేయకపోగా
కోర్టుల్లో వేసి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చిన సందర్భం ఉండేది. అవన్నీ కూడా చూసినట్లయితే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రజాపాలన వచ్చిన తర్వాత నియామకాలు సవ్యంగా జరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే ఒక గాడిన పడ్డది. రానున్న రోజుల్లో జాబ్ క్యాలెండర్ ద్వారా మరిన్ని నియామకాలు జరిగే పరిస్థితి ఈ ప్రభుత్వంలో కనబడతా ఉంది. కాబట్టి నిరుద్యోగులు ఒక ఆశాజనకంగా చూస్తూ ఉన్నారు. మొన్ననే గ్రూప్ 2 ఉద్యోగ నియామకాల పత్రాలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఉద్యోగులకు ఆ నియామక పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ సాక్ష్యాలు కావా అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. అంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికల నేపథ్యంలో మీకు ఎట్లా అనిపిస్తుంది? మీరు కూడా చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక ప్రజలలో కానీ, మరి ఇప్పుడు నవీన్ యాదవ్ వెంట వచ్చినటువంటి కొంతవరకు బీఆర్ఎస్ నాయకులలో సుధీర్ రెడ్డి వ్యాఖ్యలు కూడా మీరు చూసే ఉంటారు. చాలా వరకు కూడా ఇష్టం వచ్చినట్టుగా, అంటే సిటీలో ఉన్నటువంటి స్క్రాప్ బ్యాచ్ అంతా ఇక్కడ వచ్చి ప్రచారాలు చేస్తూ ఉన్నారు, రౌడీలంతా గుండాలంతా వస్తూ ఉన్నారు అని చెప్పి కూడా ఆయన ప్రచారం చేస్తూ ఉంటే దానికి ధీటుగా సమానం చెప్తున్నారు. ఆ వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు? నేనేమంటున్నానంటే, ఇది రాజకీయం. ఎలక్షన్ రాగానే ఎవరికి ఇష్టం వచ్చిన మాటలు వాళ్ళు మాట్లాడతారు. గెలుపు కోసము వాళ్ళ ఎత్తులు, వాళ్ళ పై ఎత్తులతోటి ఏది బట్టగాల్చి మీద దామని చూసే పరిస్థితులు ఉంటాయి. ప్రజలకు తెలుస్తుంది, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు ఎవరు మంచి వాళ్ళు, ఎవరు మంచిగా చేస్తారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం పరిపాలన జరిగింది, రాకముందు ఈ ప్రభుత్వం రాకముందు గత ప్రభుత్వం ఎట్లుండే, ఇవన్నీ ప్రజలకు తెలియదా? కాబట్టి ప్రజలకు అన్నీ తెలుసు. ఎవరిని ఎన్నుకోవాలో ప్రజలకే తెలుసు. వీళ్ళు మాట్లాడే చిల్లర మల్లర మాటల గురించి ప్రజలు పట్టించుకోరు. మేము ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నది. ఈ ప్రభుత్వం ఉండగా ఒక ప్రతిపక్ష నాయకుడిని ఎన్నుకునే పరిస్థితి ఉంటుందా? ఈ ప్రభుత్వం ఇంత ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలిస్తున్న సందర్భంలో ఇలా ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థల్ని అట్లనే వస్తున్నాయి. ఉస్మాన్ యూనివర్సిటీకి ఒక దళితుణ్ణి వీసి చేసినటువంటి పరిస్థితి 100 సంవత్సరాల కాలంలో లేదు. ఇలా జరిగింది అది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నటువంటి నవీన్ యాదవ్ను ఇక్కడ జూబ్లీ హిల్స్ ప్రజలు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారన్నటువంటి నమ్మకం కలుగుతా ఉంది. అంటే ఇప్పుడు ఇంకో పక్క బీఆర్ఎస్ నాయకులు కానీ, బీఆర్ఎస్ పార్టీ అభిమానులు కానీ ఏం చెప్తా ఉన్నారంటే, ఒక భర్త చనిపోయినటువంటి ఆడబిడ్డ ఎవరైతే ఉన్నారో ఆమెను అసలు ఏకగ్రీవంగా గెలిపించాల్సింది పోయి అసలు ఇటువంటి బరిలో నవీన్ యాదవ్ దింపడం ఎందుకు, మరి ఇక పోటీ మేమే గెలుస్తామని చెప్పుకోవడం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేద్దాం అనుకుంటుంది అంటే ఏకగ్రీవంగా ఆమెను గెలిపిస్తే ఏమవుతుంది అనేటటువంటి వాళ్ళకి, అంటే ప్రజాస్వామ్యబద్ధంగా గెలిపించాలని ఎవరికైనా పోటీ చేసేటటువంటి అవకాశం ఉన్నారు. ఎట్లా చెప్తారు అటువంటి వ్యాఖ్యలు? వాస్తవమే. అట్లా నిజంగా చెప్పాలంటే ఎవరైనా కుటుంబంలో చనిపోతే వాళ్ళ కుటుంబంలో పదవి ఇవ్వాలి, అందరూ కూడా దానికి సపోర్ట్ చేయాలి. కానీ ఇలా ఆ కుటుంబంలో చనిపోయినటువంటి వాళ్ళ భార్యను నిలబెట్టిన బీఆర్ఎస్ పార్టీ ఎవరు పెత్తనం చేస్తారు? రేపు వాళ్ళకి ఆ స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుందా? మళ్ళీ కేసీఆర్కి సంబంధించినటువంటి బలాన్ని పెంచడం తప్ప ప్రజలకు ఆలోచన లేదా? ఇలా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే మళ్ళీ ఆ దొరగడిల పరిపాలనకు మద్దతు పలుకుతున్నట్లు అవుతుందన్నటువంటి పరిస్థితి ఈ జూబ్లీ హిల్స్ ప్రజలకు రాదా? కుటుంబంలో చనిపోతే ఆ కుటుంబానికి ఏమొచ్చింది? కుటుంబానికి ఆ పార్టీ ఏమిచ్చింది? ఆ ప్రభుత్వము ఉన్నప్పుడు ఏం చేసిరు? ఆ కుటుంబము రాజకీయంగా ఇంకా అందలం ఎక్కడానికి ఉపయోగపడరా, లేకుంటే ఆ కుటుంబం ఏమైనా జూబ్లీ హిల్స్ ప్రజలకు ఉపయోగపడరా? ఇవన్నీ కూడా అంచనా వేసుకుంటారు కదా. గతంలో మనం చూసినాం, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే చెరుకు మన దుబ్బాక నియోజకవర్గంలో ఆయన రామలింగారెడ్డి గారు చనిపోయారు. రామలింగారెడ్డి గారు చనిపోయిన తర్వాత వారి సతీమణి గారిని నిలబెట్టారు. మరి సానుభూతితో అక్కడ గెలవాలి కదా ఆమె. అప్పుడు ప్రభుత్వం కూడా ఉంది కదా. ప్రభుత్వం ఉన్నా కూడా సానుభూతితో చనిపోయిన కుటుంబంలో ఒక అభ్యర్థి గెలవలేకపోయింది. అంటే ప్రజలు అన్నీ గమనిస్తారు. నేనంటున్నా, అప్పుడు ఆ కుటుంబం యొక్క నియంతృత్వ పరిపాలన లేకుండా ఉంటే రామలింగారెడ్డి గారి భార్య అప్పుడు గెలిచేది. ఇప్పుడు కూడా కేసీఆర్ అంటే ఆ కుటుంబం యొక్క నియంత్రణ లేకపోయి ఉంటే ఇక్కడ ఈమె గెలుస్తుంది. కానీ ఖచ్చితంగా అబ్సల్యూట్లీ వీళ్ళ పెత్తనమే ఉంటుంది కదా, వాళ్ళ పెత్తనమే ఉంటుంది కదా. కాబట్టి మళ్ళీ వాళ్ళకి వేసినట్టే అనేటువంటి అభిప్రాయం ప్రజలకు కలుగుతుంది. కాబట్టి నేను అనుకుంటా ఉన్నాను, ఖచ్చితంగా గతంలో ఆ ఎలక్షన్ రిజల్ట్ ఎట్లయితే రిపీట్ అయిందో ఇక్కడ కూడా గట్టినే రిపీట్ అయిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. బీజేపీ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అంటే, గతంలో మీరు కూడా బీజేపీని కూడా చూసారు. బీజేపీ రాజకీయాలు అంటే దాదాపుగా కార్పొరేటర్లు మేమే గెలిచినాం, హైదరాబాద్ అంటే బీజేపీ అడ్డా అంటారు, వీళ్ళేమో గులాబీ అడ్డా అని వాళ్ళు అంటున్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ గడ్డ ఎప్పుడు కాబోతుంది ఈసారి తోటి? అంటే వాస్తవంగా బీజేపీలో ఏముంటుందంటే, బీజేపీలో పాపం కార్యకర్తలు చాలా కష్టపడి పనిచేస్తారు.
ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు వాళ్ళకే ఇంకో నాయకుడిని గెలవకుండా చేయాలని ఉంటుంది. నాయకత్వము బీజేపీలో ఉన్నటువంటి నాయకత్వం ఏముంటుందంటే ఇంకో నాయకుడు ఎదగద్దని ఉంటుంది. కాబట్టి బీజేపీ పార్టీ గెలవడం కల్లాయిడ. ఎందుకంటే అదే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు ఈ నాయకుడిని గెలవకుండా చేస్తాడు. ఇంకా మేము బీజేపీ పార్టీని ఓడగొట్టే పరిస్థితిలో పోవాల్సిన అవసరం లేదు. అంటే నేను కార్యకర్తలు బ్రహ్మాండంగా పనిచేస్తారు పాపం. వాళ్ళు కార్యకర్తల కష్టం మీద కొంతమంది లీడర్లు అయ్యారు, కానీ లీడర్లు అయినోడు ఇంకొన్ని లీడర్ కానీ రాడా. కాబట్టి ఆ పరిస్థితి జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కూడా ఉంటుందని అని చెప్పేసి నేను భావిస్తాను. అంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా ఈ మధ్య ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసారు, కాంగ్రెస్ కా ఎంఐఎం కే సాత్ అని పెట్టారు. అంటే ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి అట్లాంటి పోస్టును పెట్టుకోవడం మీరు మీ మంచిగా అని భావిస్తా ఉన్నారా, చెడు జరిగిందంటా ఉన్నారు? అంటే ఎంఐఎం ఒక పార్టీని తీసుకొచ్చి మీకు విలీనం చేయడం ఎంతవరకు సబబు? నేనేమంటున్నా అంటే ఇప్పుడు వాళ్ళకి ఏం అనిపించినా, ఇలా సోషల్ మీడియా చాలా బలంగా పనిచేస్తూ ఉన్నది, వాళ్ళకి ఏం అనిపించినా కూడా వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. ఏది పడితే అది మాట్లాడడం కూడా మాకు మంచిదే అంటా ఉన్నారు. ఎందుకంటే ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. నిమిషాల మీద ఇక్కడ జరిగినటువంటి సంఘటన నిమిషాల మీద కింది స్థాయి దాకా వెళ్తుంది, గూడెల దాకా వెళ్తుంది, బస్తీల దాకా వెళ్తుంది, ప్రతి ఓటర్ దాకా వెళ్తుంది. అది ఈజీగా అనలైజ్ చేసుకుంటారు కదా ప్రజలు కూడా. ఓటర్ అనేవాడు ప్రతిదీ అనలైజ్ చేసుకుంటాడు కదా. ఇది కిషన్ రెడ్డి గారు అన్న మాట ఎంతవరకు వాస్తవము, ఇది బీజేపీ వాళ్ళు అంటున్న మాట ఎంతవరకు వాస్తవము, ఎంఐఎంను అంటున్న మాట ఎంతవరకు వాస్తవము, కాంగ్రెస్ పార్టీని అంటున్న మాట ఎంత, ఇవన్నీ కూడా పరిశీలిస్తారు. కాబట్టి ఇలా నిమిషాల మీద వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకునేటువంటి ఒక పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి ఇలా ఖచ్చితంగా ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టిద్దామనుకున్నా కూడా, ఎవరు ఎన్ని అనుమానాలకు తెరలేపుదామనుకున్నా కూడా ఇక్కడ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఇలా కాంగ్రెస్ పార్టీ దఫాలుగా ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుకుంటూ వస్తుంది తప్ప దిగట్లేదు. కాబట్టి జూబ్లీహిల్స్లో జరగబోతున్నటువంటి రేపు జరగబోతున్న ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది. పక్కా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పరిపాలనకు ఒక రిజల్ట్ లాగా, కాంగ్రెస్ పరిపాలనకు ఒక మార్క్ లాగా ఇలా జూబ్లీహిల్స్ ఎలక్షన్ కూడా చూపించబోతుందని చెప్పేసి నేను తెలియజేస్తాను. అంటే ఒక ఉద్యమకారులుగా దర్వ ఎల్లన్న గారిని నేను క్లియర్గా ఏమాడదలుచుకున్నా అంటే పేర్కొన్నా. పార్టీలో కూడా మీరు అనేకమైనటువంటి పరిస్థితులు, అంటే గ్రూప్ రాజకీయాలు ఉంటాయని, ఎవరికి వారే సీఎం క్యాండిడేట్ అని, చాలా వరకు కూడా నియోజకవర్గానికి ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి ఉన్నాడంటే అది కాంగ్రెస్ పార్టీలో ఉంటుందని కూడా చర్చ జరుగుతుంది. ఇట్లాంటి పార్టీలో మరి దర్వ ఎల్లన్న గారికి సముచిత స్థానం లభించిందని ఒక యువ నాయకునిగా మీరు అనుకుంటా ఉన్నారా? అత్యంత ప్రజాస్వామ్యం కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ అత్యంత ప్రజాస్వామ్యం ఎట్లా అంటే ఇక్కడ అధికారము వికేంద్రీకరణ అవుతుంది, సెంట్రలైజ్డ్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఒకరి చేతుల్ని అధికారం ఉండి అందరినీ గుత్తాధిపత్యం లెక్క వాడే పరిస్థితులు ఉండవు. ఆ అధికారం అనేది వికేంద్రీకరణ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో సర్పంచ్ కూడా స్వతంత్రంగా నిలబడగలుగుతాడు, స్వతంత్రంగా పరిపాలించుకోగలుగుతాడు తన గ్రామాన్ని. కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎమ్మెల్యే కూడా తన నియోజకవర్గంలో స్వతంత్రంగా ఉండలేడు, మంత్రి కూడా తన మంత్రి శాఖలో స్వతంత్రంగా ఉండలేడు. కాబట్టి ఒక స్వతంత్రంగా ఉండగలిగి అధికార వికేంద్రీకరణ జరిగినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇలా కాంగ్రెస్ పార్టీలో మాలాంటి యువ నాయకత్వానికి సముచిత స్థానం తప్పకుండా ఉంటుంది. రానున్న రోజుల్లో మీరు చూస్తారు చాలామందికి యువకులకు చాలా అవకాశాలు వస్తాయని చెప్పేసి తెలియజేస్తాం. ఫైనల్గా జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి అంశంలో ఏదైతే అధికార పార్టీ కైవసం చేసుకోబోతామో, కాంగ్రెస్ కైవసం చేసుకోబోతాం దర్వ ఎల్లన్న గారు స్పష్టంగా చెప్తాం. 100%. థ్యాంక్ యూ. మరి ప్రధానంగా ఏ పార్టీ పోటీ ఇస్తుంది అనుకుంటా ఉన్నారు? ఏ పార్టీ పోటీ అంటే వాళ్ళు పోటీ పడాలి, ఒకరు పోటీ పడుతున్నారు. ఓడిపోవడంలో మెజారిటీ ఎవరికి ఉంటుందా అని వాళ్ళు పోటీ పడుతున్నారు. చూద్దాం, 4 రోజులైతే తెలుస్తుంది కదా, ఎక్కువ రోజులు లేదు కదా. ఎలక్షన్ జరగానే రిజల్ట్ వస్తుంది, ఆ రిజల్ట్ రోజు తెలిసిపోతుంది. థ్యాంక్ యూ అన్న, చూద్దాం. అదేవిధంగా డాక్టర్ సంతోష్ ముదిరాజ్ గారు మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. దర్వ ఎల్లన్న గారు అయితే క్లియర్గా చెప్తా ఉన్నారు, యువ నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తుంది. కాబట్టి ఈరోజు చిన్న వయస్పడైనటువంటి నవీన్ యాదవ్ లాంటి యువకునికి అవకాశం దక్కింది. రానున్న రోజుల్లో భవిష్యత్తు కాంగ్రెస్ మొత్తం కూడా యువ నాయకత్వానికి వస్తుందని కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు, నమ్ముతా ఉన్నామని చెప్తా ఉన్నారు. అయితే జూబ్లీహిల్స్ ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి గతంలో సానుభూతి అనేది, ఎవరికైనా ఒక కుటుంబంలో ఒకరు చనిపోతే బాధ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, సానుభూతి అనేది ప్రకటిస్తారు. కానీ ప్రజా జీవితంలో లక్షలాది మంది ప్రజలకు ప్రాణాలను కాపాడాలంటే ఒక మంచి నాయకత్వం రావాలి. అది గత బై ఎలక్షన్లలో కూడా జరిగినాయి, ఈ ఎలక్షన్లలో జూబ్లీహిల్స్లో కూడా అది రిపీట్ కాబోతా ఉందని చెప్తున్నారు. మరి సంతోష్ ముదిరాజ్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, సెక్రటరీ ఏదైతే, నమస్తేనా? నమస్తే.
ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి బై ఎలక్షన్లో సంబంధించిన దాంట్లో ఒక పక్కన యువ నాయకత్వం అంతా ముందుకు వచ్చి కదులుతా ఉన్నారు, మీరు కూడా చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఎట్లా అనిపిస్తూ ఉంది? అంటే పబ్లిక్కి వెళ్తూ ఉంటే రెస్పాన్స్ ఏ విధంగా వస్తూ ఉన్నది? గెలుపు అవకాశాలు ఉన్నాయంటారా? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించినప్పుడే గెలిచినాం మేము. ఇక్కడ బీసీ క్యాండిడేట్ని పెట్టడం, స్థానికుడిని పెట్టడం, ఈ 6 డివిజన్లలో 4 లక్షల మంది ఓటర్లకు పేరు తెలిసి అరే ఇతనైతే బాగుంటాడు, ఇతనికి వస్తే మంచిగా ఉండని కాంగ్రెస్ పార్టీ ఇతనికి ఇస్తుందో ఏదని భయపడి ఇచ్చిన తర్వాత సంబరపడుతూ ఉన్నారు. యువకునికి ఇవ్వడం ఒకటి, బీసీ సామాజిక వర్గానికి ఇవ్వడం ఒకటి. ఇలా రాష్ట్రంలో అంతా బీసీలు మేము ఎంతున్నామో మాకు అంత కావాలని ఈ విషయాల మీద ఎట్లయితే కొట్లాడుతూ ఉన్నారో అదంతా కలిసి వచ్చే అంశం కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో, అంటే 90 నుంచి 1,00,000 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతూ ఉన్నది. మాకు క్యాండిడేటు బలమే అయితే దానికి తోడు మా అధికారము గత 2 సంవత్సరాలుగా ఏదైతే డెవలప్మెంట్ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు మేము అందించినామో అది మాకు రెఫరెండంగా మేము భావిస్తూ ఉన్నాము. చాలా రోజుల నుంచి మేము కూడా ఇలాంటి ఎన్నిక రావాలని కోరుకుంటా ఉన్నాము. అన్ఫార్చునేట్లీ ఇట్లా వస్తుందని మేము అనుకోలేదు, వచ్చింది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడగొట్టి ఫామ్ హౌస్కి పంపించారు. ఇక్కడ మేము ఓడగొట్టి రాష్ట్రం అవతలకు పంపిస్తామని తెలియజేస్తున్నాం. బీఆర్ఎస్ రాష్ట్రం అవతలకు ఇంకే రాష్ట్రంలో అవకాశం ఉంటుంది మరి బీఆర్ఎస్? ఆ దేశమంతా తిరిగినోడు బీఆర్ఎస్ అని పెట్టుకొని దేశమంతా తిరిగి ఆయనకి సోయి ఉండాలి. ఏ రాష్ట్రం పోవాలనో ఇక్కడ అలా బొందబెట్టిండ్రు, ఆల్రెడీ 100 అడుగుల లోతు తీసి బొందబెట్టిండ్రు. ఇప్పుడు ఏడికి పోవాలి, నా దిక్సక్ ఎక్కడ ఉన్నది, నేను ఎక్కడ సాదుకోవాలి, నా పార్టీని ఆయనకి సోయి ఉండాలి. అంటే టీఆర్ఎస్ అయిన తర్వాత టీఆర్ఎస్కి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో స్థానం లేదు. ఈ ఎన్నికలతో భూస్థాపితం అవుతుంది. అంతకుముందుకు గుర్తును ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడు పార్టీ పూర్తిగా నామరూపాలు లేకుండా పోతుంది. అందుకే వాళ్ళకి జీవన మరణ సమస్య అయింది. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, వాళ్ళకున్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, మిగతా వాళ్ళని వీళ్ళని ఉద్యమకారులను, ఉద్యమ ద్రోవులను అందరిని పట్టుకొచ్చి గల్లీకి పిచ్చి కుక్కలు తిరుగుతూ ఉన్నారు. ఇన్ని రోజులు మీకు ఎందుకు గుర్తు రాలేదు? 10 ఏళ్ళు అధికారంలో ఉంటుంది, ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తుంది, 1,00,000 కోట్లు దోషి మింగితిరి, మళ్ళా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నది. నువ్వు బీసీలను పట్టించుకోపోతుంది, ఉద్యమకారులను పట్టించుకోపోతుంది, ఎస్సీ ఎస్టీని అసలే పట్టించుకోపోతుంది, రకరకాల దొంగ హామీలు చెప్పి అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఎందుకు ప్రజలు నేను కావాలనుకుంటారా? 10 ఏళ్ళు నువ్వు పరిపాలించినావు కనుకనే నీకు చెంపపెట్టలాంటి తీర్పు ఇచ్చిండ్రు వాళ్ళు ప్రజలు. వాళ్ళు ఎందుకు కావాలనుకుంటారు? బీఆర్ఎస్ నాయకులు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల నుంచి అన్ని కూడా 420 హామీలు ఇచ్చింది, ఒక 6 గ్యారెంటీలు అని చెప్పింది, ఫ్రీ బస్ పెట్టి కొట్లాట పెట్టింది. ఆ 2,500 రూపాయలు మహిళలకు అదే ఇస్తే ఖర్చులకు అయ్యాయి, 500 రూపాయలు ఛార్జీలకు బస్సుకు అయ్యేదానికి ఫ్రీ బస్ ఇచ్చి కొట్లాటలు పెట్టిరు. ఇస్తానటువంటి హామీలను పక్కన పెట్టి ఉచిత కరెంట్ అని కేవలం 2-3 పథకాలు ఏదో ఇచ్చేసి మిగతా అన్ని కూడా పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. ఏదైతే బడా నాయకులు ఎవరైతే ఉన్నారో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ పెద్ద కాంట్రాక్టర్లకు 100 కోట్లు దోచిపెట్టే పథకాలు తప్పించి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పథకాలు చేయట్లేదు. మళ్ళా సారే రావాలి, కారే రావాలి, మళ్ళా సస్యశ్యామలం కావాలంటే సారే రావాలి, కారే రావాలని పదే స్లోగన్స్ వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి వీటిని ఏ విధంగా చూస్తాం? మీరు ఒక మాట అన్నారు ముందు, ఉచిత బస్సు పెట్టి కొట్లాడుకుంటున్నాను. మహిళలు మాకు ఉచిత బస్సు వద్దని కొట్లాడతలేరు, సీట్లు దొరుకుతలేవు అని కొట్లాడతారు. క్యాలి తప్పారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అరే కొట్లాడుతుండ్రు అంటే ఇప్పుడు ఉచితం అన్నప్పుడు మహిళలు ఎక్కుతారు, సీటు దొరకాలి, సీట్ల కోసం అని కొట్లాడుతున్నారు వాళ్ళు. మాకు బంద్ చేయరని కొట్లాడుతున్నారు. అంటే ప్రభుత్వ పథకం వాళ్ళు మెచ్చినట్టే కదా. ఉచిత బస్సు కోసం సీట్ల గురించి కొట్లాడుతుండ్రు అంటే వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా, దాన్ని ప్రజలు కావాలనుకుంటారు కదా. అట్లనే ఫ్రీ కరెంట్ అయినా, ఫ్రీ 500 గ్యాస్ అయినా, మిగతా సంక్షేమ పథకాలు అయినా, గృహజ్యోతి ఇలాంటి పథకాలన్నీ కూడా ప్రజలు యాక్సెప్ట్ చేసిండ్రు. నిజంగానే మేము పెద్ద మొత్తంలో హామీలు ఇవ్వడం జరిగింది. ఒక దొంగను ఈ రాష్ట్రం నుంచి వెళ్ళి దొంగ పార్టీని ప్రాణ దూరడం కోసం ప్రజలను మెప్పించే హామీలు మేము ఇచ్చినాం. అధికారంలోకి వచ్చిన తర్వాత నిధుల సమీకరణ చక్కగా లేక, గత ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చలేక, వాటిని తిరిగి ఈఎంఐల రూపంలో కట్టలేక ఇప్పుడు కొంచెం లేట్ అవుతామన్నమాట వాస్తవం. ప్రజలు మాకు 5 సంవత్సరాల కోసం అధికారం ఇచ్చిండ్రు, ఒకటే రోజున అమలు చేస్తారా? నువ్వు విధవా, నీ ముఖానికి ధమాకు లేకుండా తిరుగుతాడు కేటీఆర్ అంటాడు. ఇక్కడ నువ్వు దళిత ముఖ్యమంత్రి అన్నావు, 10 ఏళ్ళు చేయకపోతే మరి ఎవరిని క్వశ్చన్ చేస్తున్నావు? నువ్వు 3 ఎకరాల భూమి అంటే దళితులకు ఇవ్వకపోతుంది, ఉన్న ఉప ముఖ్యమంత్రిని తీసి పక్క పెడుతుంది. నీ కాలంలో నువ్వు పరిపాలిస్తున్నప్పుడు నీ మంత్రులు గేట్ కాడికి వచ్చి పిచ్చోలు లేక మరిపోయిన నీ అపార్ట్మెంట్ లేక మంత్రులు మొత్తుకున్నారు. అరే విధవా, నన్ను మంత్రిగా చూడకుండా మంచిదే, మనిషిని లేక చూడరాని నీ కాలంలో మంత్రులు మొత్తుకున్నారు. అట్లున్నదా ఇప్పుడు ఇలా ఈ గవర్నమెంట్? అట్లున్నదా? ముఖ్యమంత్రిని సామాన్య పౌరుడు కూడా ఎలాంటి అనుమతి లేకుండా అపార్ట్మెంట్ లేకుండా పోయి కలుస్తూ ఉన్నాడు. అంటే ఎవరు గొప్ప? ఇలా ప్రజాస్వామ్యంలో ఈ పరిపాలన కావాలన్నా దొరల లెక్క ఇళ్లలో కూర్చొని, ఫామ్ హౌస్లో కూర్చొని రేవు పార్టీలు చేసుకుంటా, డ్రగ్ పార్టీలు చేసుకుంటా, ఆస్తులతో పంచుకుంటా, 1,00,000 కోట్లను పెట్టిన కాళేశ్వరం కూలిపోయేటట్టు కట్టి, నిరుద్యోగుల కోసం పెట్టిన టీఎస్పీఎస్సీలో పేపర్లు లీక్ చేసి అమ్ముకొని, ఇలాంటి కోసం పెట్టింది రాష్ట్రాన్ని.
ఇంకా 5 ఏళ్ల సమయం ఉన్నది. 5 ఏళ్ల సమయంలో హామీలన్నీ మేము చేస్తాము, ఖచ్చితంగా అమలు అవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జూబ్లీహిల్స్ బహిరంగంగా మేము గెలుస్తాము. మాకు బాగా బలం ఎవరు అంటే ఇక్కడ బీసీలు 2 లక్షల ఓట్లు బీసీలకు ఉన్నాయి. ఇలా బీసీలకు వాళ్ళ సోయి వాళ్ళకు వచ్చింది. మా ఓటు మేము వేసుకుంటామంటారు బీసీలు. ఎవరికి వేస్తారు బీసీలు? ఒకవేళ 2 లక్షల మంది ఓటర్లు బీసీలకు ఓటు వేయాలన్నప్పుడు ఖమ్మామకి వేస్తారా, ఆంధ్రామకి వేస్తారా, ఇంకో రెడ్డికి వేస్తారా? రాష్ట్రం అంతా ఊరంతా ఓ పాటు ఉన్నట్టు, ఊసుగండంతో పాటు ఉన్నట్టు మీరు దిక్కుపోకుండా, మీరు ప్రజలకు సంబంధం లేకుండా అహంకారం అనే ఓ దురదృష్టితోని, ఒక తప్పుడు గుణంతో మీరు అధికారాన్ని పోగొట్టుకున్న బదులు మీరు ఇలా పోటీలో వస్తుంటే ప్రజలు నవ్వుతా ఉన్నారు. కింద నేను తిరుగుతున్నాం కదా 6 డివిజన్లలో. ఇది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికని మేము సెమీఫైనల్స్ లెక్క చూస్తా ఉన్నాం. రానున్నటువంటి స్థానిక సంస్థలు ఫైనల్స్ గా చూస్తా ఉన్నాం. ఈ సెమీఫైనల్స్ లో గెలిచేది మేమే, ఫైనల్స్ లో గెలిచేది మేమే అని కూడా బీఆర్ఎస్ నాయకులు విస్తృతంగా తిరిగి ప్రతి దగ్గర కూడా చెప్తా ఉన్నారు. ఇంకొక మాట, పోయేది ఉత్తగా వ్యాఖ్యలతోనే కాకుండా ఆ కుక్క అనేది కాకుండా పిచ్చి కుక్క అని చెప్పి రాయిస్ చేసిన విధంగా మొత్తం కూడా నవీన్ యాదవ్ వెంట తిరిగేటటువంటి వ్యక్తులంతా కూడా క్లియర్గా కేసుల పాలైపోయి ఉన్న వాళ్ళు, ఇంకా అనేకమైనటువంటి కేసులలో ఇరుక్కున్నటువంటి వ్యక్తులంతా వచ్చి ప్రచారంలో దిగుతాను. ఇటువంటి వాళ్ళు రేపు నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రజల్ని, సామాన్య ప్రజలకు ఇక్కడ స్థానం ఉంటుందా ఉండదా ఒకసారి మీరే ఆలోచించుకోరని కూడా సూటిగా సవాల్ విసురుతా ఉన్నారు. మీరు 2 క్వశ్చన్లు అడిగారు. ఇప్పుడు సెమీఫైనల్, క్వార్టర్ ఫైనల్, ఫైనల్ అని నేను ఏమంటున్నాను, దాని మీద మాట్లాడిన తర్వాత ఈ రౌడ్ షీట్ దాని మీద నేను మాట్లాడతా. అది సెమీఫైనల్ కాదు, ఫైనల్ కాదు. కేసీఆర్ క్వార్టర్ ఫైనల్ వేస్తాడు కదా, ఆ క్వార్టర్ ఫైనల్ అయిపోయింది ఆయన పార్టీ పని. ఈ క్వార్టర్ ఫైనల్లో ఆయనతో బొంద పెడతాము, ఆయనకు సోయి వస్తుంది పార్టీలో, ఇక్కడ పార్టీ తరలించబడుతుంది. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండరు అంటే నేను రౌడీజం గురించి చెప్తా ఉన్నా. 10 సంవత్సరాలు రాష్ట్రంలో శాంతి భద్రత ఉండేనా? అన్నోళ్ళ సిరిసిల్ల కాడ ఏమైంది? ఉష్కే ఊళ్ళలోకి వెళ్ళిపోతే ప్రజలు చచ్చిపోతున్నారని చేతులు పెట్టి ఆపినందుకే ఒళ్ళు తెలియకుండా కొట్టి సాగుకొట్టిన వాళ్ళు మీరు, అడ్డమైన కేసులు పెట్టిన వాళ్ళు మీరు. అంటే తెలంగాణ ప్రజలు రాష్ట్రాన్ని తెచ్చుకొని మేము సుఖంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, ఉద్యోగాలు వస్తాయి, నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి అనుకుంటే వీటన్నిటిని దూరం చేసి ఒక అహంకారమైన దొరపరిపాలన చేసుకుంటా మీరు ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తే ప్రజలు తిరుగుబాటు చేయరా? పోలీసు వాడు న్యాయం పట్టించుకోకపోతే, కోర్టులు న్యాయం పట్టించుకోకపోతే, పార్టీలు, ప్రభుత్వాలు నీ అధికారంలో ఉండి ప్రజల వైపు చూడకపోతే, న్యాయం కోసం కొట్లాడితే మా మీద కేసులు పెట్టి, నేను చెప్పేది జూబ్లీహిల్స్ గురించి. జూబ్లీహిల్స్లో 10 ఏళ్ళు మాగంటి గోపీనాథ్ ఎవడు ఎదురు మాట్లాడితే వాడి మీద కేసు పెట్టి, ఎక్కడ ఖాళీ భూమి తర్వాత దాన్ని ఆక్రమించి, ఎవడన్నా అటు ఇటు తిరుగుతూ ఉంటారని, ఉట్టిగా తిరుగుతున్నారని బెదిరించి ఇట్లాంటివి పెడతా ఉంటే నవీన్ యాదవ్ అడ్డుకోవద్దా? అంటే దొంగలకు వచ్చేసిపాటన్నా అట్లా చేయను. నవీన్ యాదవ్ మీద 50 కేసులు ఎందుకు పెట్టినరు? టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్న అరాచకాలను అడ్డుకునేందుకు ప్రజల పక్షాన నిలబడి కార్పొరేటర్ పారిపోయినారు, నాయకులు పారిపోయినారు, ప్రజలు పారిపోయినారు, అధికార పార్టీలో చేరిన అందరూ. కానీ ఒక్కడిగా నిలబడ్డా 10 ఏళ్ళుగా కొట్లాడుతూ ఉన్నాడు. అంటే కేసులు పడిన ప్రతి ఒక్కరు రౌడీ షీటర్ అవుతారా? వాళ్ళు చేసే తప్పులను మేము ఎదిరించినందుకు మా మీద కేసులు పెట్టి మమ్మల్ని అవినీతిపరులు పెట్టి దొంగ అన్నాడంటే ఎంత దౌర్భాగ్యం అండి ఇది రాష్ట్రంలో. కేటీఆర్కు రేవు పార్టీలు, అమ్మాయిల పార్టీలు, డ్రగ్ పార్టీలు, ఫామ్ హౌస్ నుంచి పాలన పోయే పార్టీలు, వాటి మీద ఉన్న సోయి పరిపాలన మీద లేదు. పరిపాలన పోయింది, పరిపాలన దూరమైంది, ప్రజలు దూరమైనరు, మళ్ళీ సంపాదించుకునే మార్గం లేదు. ఈసారి కనుక మేము ఇక్కడ ఓడిపోతే పార్టీ భూస్థాపితం అవుతుంది. కుటుంబం జైలుకు పోతారా దొంగ కొడుకులు మీరు అని చెల్లి అంటుంది. దానికి భయపడి మమ్మల్ని దొంగ అంటున్నాడు వెధవ. ఇంకెక్కడ దాన్ని మీకు అర్థమైతే దానికి ఇంత చెప్పినాక అర్థం కదా. కేటీఆర్ కణశాలలోనే మొత్తం జరుగుతా ఉంది అంటే ఇప్పుడు మాకు పోటీ కేటీఆర్తోనే. ఇక్కడ సిరిసిల్లలో ఉప ఎన్నికలు వచ్చినాయి అనుకుంటున్నాం మేము. కేటీఆర్ అనే ఒక దురహంకారాన్ని రాష్ట్రం తరిమి కొడితే నవీన్ యాదవ్ రూపంలో అప్పుడు తెలుస్తుంది ఆయన 18. మొత్తానికి ప్రధాన పోటీ ఏ పార్టీల మధ్య ఉంటుంది అనుకుంటున్నారు? అంటే ఇందాక అన్న బీజేపీ కూడా చెప్తా ఉన్నది. అంటే ఎల్లన్న గారు క్లియర్ గా చెప్పింది ఏంటంటే, తరువు ఎల్లన్న గారు అసలు ఆ పార్టీలు ఓడిపోవడానికి పోటీ పడతాయి అంటున్నారు. మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో పోటీ ఏమైనా ఇచ్చేటట్టు ఏమైనా కనిపిస్తా ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు? నేను ఏమంటున్నా, 2 పార్టీలు కూడా గదే 25-30 వేల ఓట్ల కోసం పోటీ పెడతా ఉన్నాయి. వాళ్ళు ఎవరు సెకండ్ ప్లేస్లో వస్తారు, ఎవరికి డిపాజిట్ వస్తుందో, ఎవరికి డిపాజిట్ రాదో అనే అంశం మీద ఉన్నది. నిన్నటి దాకా అంటే ఇందాకనే స్కూట్నీ అయిపోయింది, నామినేషన్ పరిశీలన ముగిసింది. పలానా 4 ఓకే అన్నారు, పలానా 2 ఓకే అన్నారు అంటున్నారు. 1 గంట దాకా నీ నామినేషన్, నీ అభ్యర్థి మీదనే నీకు దిక్సక్కలేదు. ఉండదా? నీకు గ్యారంటీ ఉండదా? ఇష్టపడతా ఎందుకు వేయించినావు? బీజేపీ క్యాండిడేట్ దొరికిండా? మొన్నటి దాకా ఎందుకు ఆగిరు? లాస్ట్ రోజు నామినేషన్ వేసిన వాళ్ళు. ఇక వాళ్ళతో మాకు పోటీ అండి. అంటే గెలుపు గుర్రాన్ని దొరకడానికి లేట్ అయింది. గెలుపు గుర్రాలు దేవులాడుతుంది ఎందుకంటే మేము ఎప్పుడు దేవులాడినా మరి మా లెక్క లేడా మీకు గెలుపు గుర్రం? మీకు మొండి కత్తి కుంటి గుర్రం ఉండదా? గుర్తలేదా? గడ్డి ఎత్తలేరా? అంటే ఈ ప్రధాన పార్టీలలో అసలు ఏ పార్టీ కూడా మీకు పోటీలో లేదంటారు? పోటీ లేదు. మా అభివృద్ధి, మా సంక్షేమం మమ్మల్ని గెలిపిస్తుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు ప్రజలకు ఇంటింటికి పోయి గత 6 నెలలుగా 3 నెలలుగా ఈ నియోజకవర్గంలో
ఒక 150 కోట్లతోని డెవలప్మెంట్ పథకాలు చేసినాం మేము. అదే రకంగా ఈ 4 ఏళ్ళు, ఈ 2 ఏళ్ళు, 3 ఏళ్ళు నియోజకవర్గం 10 ఏళ్లలో కుంటుపడ్డ అభివృద్ధి కొనసాగించాలన్నా, సంక్షేమం ప్రజలకు చేరాలన్నా ఇది గెలవాలి. అధికారంలో ఉన్న పార్టీకి ఓటేస్తేనే గెలుస్తారు. నవీన్ యాదవ్ మా ఇండ్లల్లో, మా కళ్ళల్లో, మా కాళ్ళల్లో మిగిలిన వ్యక్తి. యూసఫ్ గూడ్ అంటే నవీన్ యాదవ్ అంటే జూబ్లీస్ అని ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు. మాకు ఎవరు అడ్డం లేదు, మేము బ్రహ్మాండంగా గెలుస్తూ ఉన్నాం. ఇంకా కొంతవరకు కూడా ఏంటంటే నవీన్ యాదవ్ కనుక అసెంబ్లీలో అడుగు పెడితే రేపటి నాడు మంత్రి పదవి, అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీఠానికి కూడా కదిలేటటువంటి ప్రమాదం ఉంటుందని కూడా కొంతవరకు అయితే మీ దృష్టికి వచ్చిందో రాలేదు, కానీ చర్చ అయితే కొంతవరకు జరుగుతూ ఉన్నది. మరి దాన్ని ఏ రకంగా చూస్తూ ఉన్నారు? ఇప్పుడు ఇది నవీన్ యాదవ్ గారు ఇండిపెండెంట్ పార్టీ కాదు, నవీన్ యాదవ్ వాళ్ళ నాయన బిడ్డ పార్టీ కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ. నవీన్ యాదవ్ అన్న గెలిచిన తర్వాత ఆయన మంత్రి అవుతాడా, ముఖ్యమంత్రి అవుతాడా, ఎమ్మెల్యే అవుతాడా పార్టీ నిర్ణయిస్తారు. ఇప్పుడు 10 ఏళ్ళ దొంగల పాలన పొందబెట్టిన రేవంత్ రెడ్డి గారిని కాదని ఎట్లా చర్చ పెడతారండి? ఇది అంటే అదంతా దుష్ప్రచారం కావాలని అంటే ఏంటంటే గెలుస్తుండు కదా, గెలుస్తుండి మీద ఏదైనా అబండ వేస్తే అది ఎట్లా వెనక పోతుందేమో, లేకుంటే ఇబ్బంది కాకుండా చూడాలనేమో ఆలోచన, అంతే తప్ప 100% గెలిచే అభ్యర్థి నవీన్ అన్న ఎమ్మెల్యే అవుతాడు. మంత్రి అయితే మహా సంతోషం. రేవంత్ అన్నకు తోడుగా ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరిగణిస్తే మేమందరం ఖుషి అవుతాం కొట్లాడినందుకు ఉద్యమకారులుగా. ఇది మొత్తానికైతే బీసీ నాయకత్వానికి బరాబర్ ఏదైతే నవీన్ యాదవ్ పైన అనేకమైనటువంటి దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారో వాటిని సూటిగా, మామూలుగా అయితే ముక్కుసూటిగా చెప్తారు, కానీ చెప్పు తీసుకొని కొట్టినట్టుగా క్లియర్గా సంతోష్ ముదిరాజ్ గారు అయితే క్లియర్గా ఏదైతే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మేము దాదాపుగా కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టినట్టుగా మేము భావిస్తాం, బరాబర్ ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి బహిష్కరిస్తామని చెప్తా ఉన్నారు. మరి ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కూడా విద్యార్థి నాయకులుగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి నవీన్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ప్రజల్లో కానీ ఇంకొకరు బీఆర్ఎస్ కానీ ఇంకే పార్టీ అయినా సరే ఇవాళ దాదాపుగా అంటే విద్యార్థి నాయకులు కానీ వాళ్ళంతా రోడ్లపైకి ఎక్కి కొట్లాడితేనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్పించి గతంలో కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా నిరుద్యోగులు కానీ విద్యార్థి లోకం కొట్లాడినట్టు ఏనాడు కొట్లాడలేదని కూడా అనేకమైనటువంటి విమర్శలు ఉన్నాయి. మరి ఈరోజు నవీన్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు, అడిగి తెలుసుకున్న ప్రయత్నం. ముందుగా నమస్తేనా. దాదాపు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల్లో కూడా చాలా వరకు అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి గతంలో కేసీఆర్ని నమ్మినాం మోసపోయినా, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని నమ్మినాం మోసపోతా ఉన్నాం అని చెప్తా ఉన్నారు. ఇంకో పక్కనే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్ని సెమీఫైనల్స్ అంటారు, ఫైనల్స్ అంటారు. ఇక అన్న సంతోష్ ముదిరాజ్ అయితే అది సెమీఫైనల్స్ కాదు, ఫైనల్స్ కాదు, అది క్వార్టర్ అని చెప్తా ఉన్నారు క్లియర్గా. మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు? నిరుద్యోగం అనేది, అధికారం అనేది, ఎలక్షన్ అనేది ఒక డిఫరెంట్ యాంగిల్లో చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది మనకు. నిరుద్యోగము అనేది ఒక సమస్య అయితే, అధికారం అనేది ఈ దేశంలో కులంతో ముడిపడి ఉన్నది. అధికారం అనేది ఈ దేశంలో కులంతో ముడిపడి ఉన్నది కాబట్టి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక బీసీ బిడ్డకు, ఒక అట్టడుగు కులాలకు సంబంధించినటువంటి ఒక ఈ విద్యార్థి నాయకుడు, యువకుడు, తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో ఉన్నవాడు, సామాజిక తెలంగాణ కోసం తెలంగాణ మొత్తం తిరిగి ఆ తెలంగాణ ఉద్యమంలో నిర్మాణం అయినటువంటి విద్యార్థి నాయకుడు, యువకుడు, మేధావి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని ఈ తెలంగాణకు యువ నాయకునిగా, సామాజిక తెలంగాణ ముఖ చిత్రంగా ఎదిగే అవకాశం ఉంది కాబట్టి నవీన్ యాదవ్ అన్న గెలవడం ద్వారా ఈ కాంగ్రెస్ పార్టీ బీసీలందరికీ కూడా సంపూర్ణమైనటువంటి న్యాయం చేసే విధంగా ముందుకు పోతున్నది కాబట్టి ఖచ్చితంగా నవీన్ అన్న గెలవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలుసు. దాదాపుగా చాలా వరకు కూడా అన్న మీరు చూస్తూనే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఒక పక్కన మేము గెలిస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరాబర్ అసలు ఈ ఎన్నికల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, మెజారిటీ కోసం మేము చూస్తూ ఉన్నాం, 1,00,000 మెజారిటీ కోసం చూస్తూ ఉన్నాం అని కూడా అనేక వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరి విద్యార్థి నిరుద్యోగుల పక్షాన మీరు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి నేపథ్యంలో ఎట్లా చూస్తూ ఉన్నారు? ఇప్పుడు నిజంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉందంటారా? ఇది నిరుద్యోగ సమస్యకును ఎలక్షన్కు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి సంబంధం లేని విషయం. నిరుద్యోగం విషయం అనేది అదొక డిఫరెంట్ యాంగిల్. ఇక్కడ ఎలక్షన్ అనేది అధికారంతో కూడినటువంటి, కులాల సమ్మేళనంతో కూడినటువంటి, ఓట్లతో కూడినటువంటి విధానం. ఈ విధానంలో సామాజిక తెలంగాణ ఉద్యమ నిర్మాణం ఉన్నటువంటి విద్యార్థి నాయకుడు, యువకుడు నవీన్ యాదవ్కు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. నవీన్ యాదవ్ గెలుపు ద్వారా సామాజిక తెలంగాణ ముఖ చిత్రం ఈ నవీన్ అన్న అవుతాడు కాబట్టి ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలో
జూబ్లీహిల్స్ నుంచి ఏ నాయకుడు వచ్చినా తెలంగాణ ముఖ చిత్రంగా ఉన్నటువంటి పరిస్థితి గతంలో ఉంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో పీజేఆర్ ఏ విధంగానైతే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి నాయకుడిగా ఎదిగాడో ఆ నాయకత్వ వారసత్వం నుంచి వచ్చినటువంటి ఈ నవీన్ అన్న కూడా తెలంగాణకు, ఈ సామాజిక తెలంగాణకు ముఖ చిత్రంగా అవుతాడు. జూబ్లీహిల్స్ ప్రజలు విఘ్నులు, ఓటర్లు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకుడిని ఏ నాయకుడిని ఎన్నుకుంటే మాకు బలమైనటువంటి నాయకత్వాన్ని అందిస్తారని చెప్పేసి అలాంటి నాయకుడిని ఎన్నుకునే తరుణంలోనే ఇప్పుడు నవీన్ అన్న ఖచ్చితంగా గెలుస్తారని చెప్పేసి చెప్తా ఉన్నాం. మేము కూడా దాదాపుగా పబ్లిక్ మొత్తం కూడా అభిప్రాయాలు సేకరణ చేస్తున్నటువంటి క్రమంలో కొంతవరకు అంటే నిరుద్యోగ యువత కానీ కొంతవరకు పోరాడుతున్నటువంటి మాట వాస్తవం. ప్రజల్లో కూడా ఏం వ్యతిరేకత వస్తూ ఉందంటే మేము కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ ఉన్నాం, కానీ ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్కి మేము మద్దతుగా నిలుస్తామని కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ మీరు ఏ విధంగా చూస్తా ఉన్నారు? నేను అదే చెప్తున్నా. నవీన్ అన్న ఈ రోజు ఇక్కడ జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎవరైతే ఉన్నారో తను తెలంగాణ విద్యార్థి ఉద్యమ నిర్మాణంలో ఉన్నాడు, యువ నాయకుడుగా ఉన్నాడు. స్వతహాగా నాయకత్వాన్ని తనకు తాను నాయకత్వ లక్షణాలను అవలంబించుకున్నాడు కాబట్టి, ఎన్నో సేవా కార్యక్రమంలో పాల్గొన్నాడు కాబట్టి తనకు సంబంధం లేకుండా అంటే రాజకీయ నాయకుడు కాను అనే తరుణంలోనే 2008లో 7లో మెగా డిఎస్సి వస్తుంది. మెగా డిఎస్సి కోసం ఏర్పడ్డప్పుడు ఎంతోమంది నిరుద్యోగులకు మెగా డిఎస్సికి ఒక 1500 మంది తన సొంత ఖర్చు పెట్టుకొని 1500 మందికి నవీన్ అన్న కోచింగ్ ఇప్పించడం జరిగింది. అందులో ఒక 50 నుంచి 60 మంది టీచర్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు, గ్రూప్ 2 ఆఫీసర్లు కావడం జరిగింది. అంటే తను మొదటి నుంచి కూడా సేవా కార్యక్రమాన్ని, వ్యక్తిత్వ లక్షణాలను, సామాజిక తెలంగాణ అంటే ఏంది, దాని ఆవిష్కత అంటే ఏంది, దొరలు ఏ విధంగానైతే తెలంగాణను దోచుకుంటారు అనేది ఆయన విద్యార్థి నిర్మాణంలోనే చూసి ఆ నాయకత్వ లక్షణాలను అవలంబించుకొని వచ్చినవాడు కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలకు తెలుసు పార్టీ నాయకత్వం ఏ విధంగా ముందుకు పోతుంది అనేది. నవీన్ యాదవ్ వ్యక్తిత్వం గురించి జూబ్లీహిల్స్ ప్రజలు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నారు కాబట్టి నవీన్ యాదవ్ని కోరుకుంటున్నారు ఇక్కడ ప్రజలు. ఖచ్చితంగా గెలిచి తిరుగుతారు అనేది మేము ముక్తకంఠంగా చెప్తా ఉన్నాం. మరి ఇప్పుడున్నటువంటి ఏదైతే నేను చెప్పినటువంటి అభిప్రాయం ఏదైతుందో మరి కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఉందనేది మీరు ఏమైనా అబ్జర్వ్ చేసారు ఎక్కడైనా? ఖచ్చితంగా పార్టీలు అన్నప్పుడు ఏ విధంగా పోతాయంటే ప్రజలు ఇది గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీతో పోల్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వెసులుబాటు ఇస్తున్నది, కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి వెసులుబాటు ఇస్తున్నది, ఏ విధమైన సంక్షేమాలు ఇస్తున్నది, ఇంటికి సంక్షేమాలు వస్తున్నాయా రాలేదా అనేది ఖచ్చితంగా ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీలో బానిసలుగా కాకుండా, బందీ అయి కాకుండా స్వతంత్రంగా ప్రజల పాలనలో ఉన్నారు అనేది కొంతమంది ప్రజలు చెప్తా ఉంటాం, మేము వింటున్నాం. అంటే బీఆర్ఎస్ పాలన బానిసల పాలన లెక్క అనిపించింది. అది ఖచ్చితంగా బీఆర్ఎస్ పాలన అనేది అది బీఆర్ఎస్ పాలన నిరుద్యోగుల గొంతును అనగదొక్కింది. అసలు ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే మా ఉస్మాన్ యూనివర్సిటీలో అంతేగాని ధర్నా చౌక్ తీసేసింది, ఇందిరా పార్క్ దగ్గర ఉన్న ధర్నా చౌక్ తీసేసినటువంటి ఘనత ఆ బీఆర్ఎస్ పార్టీకి దక్కింది. ఈరోజు ధర్నా చౌక్ పోయిందంటే నువ్వు మాట్లాడొద్దు అన్నట్టే కదా, గొంతు లేదన్నట్టే కదా, మీ గొంతును మేము నొక్కుతున్నాం అన్నట్టే కదా, ఇనుప కంచెల మధ్యన బంధించింది అన్నట్టే కదా. అదే విషయాన్ని ప్రజలు గమనించారు. ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ యొక్క అరాచకాలను, కల్వకుంట్ల కుటుంబం ఎవరిని కలవకుండా ఏ విధంగా పాలించిందనేది ఎమ్మెల్యేలనే సొంత పార్టీ ఎమ్మెల్యేలనే కలవలేని పరిస్థితులను ఉన్నామని తన సొంత చెల్లెనే చెప్తా ఉన్నది. వాళ్ళన్న ఎంత దుర్మార్గుడు, ఈ సంవత్సరం కవిత ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అమెరికా ఖండాంతరాలలో ఉన్నటువంటి అన్నకు కూడా అన్న ఖండాంతరాలలో ఉన్న కానీ రాఖీలను పోస్టు ద్వారా పంపి అన్న చల్లగా ఉండాలని కోరుకుంటుంది. కానీ కవిత ఈ సంవత్సరం రాఖీ కట్టడం కాదు కదా, కనీసం రాఖీ శుభాకాంక్షలు కూడా చెప్పలేని పరిస్థితులలో కవిత ఉన్నదంటే అతని దుర్మార్గమైనటువంటి అధికార విచక్షణతను, అంటే అధికారం కోసం ఎంత దూరమైన ఎంత స్థితికైనా దిగజారుతారన్న విషయాన్ని కవిత చెప్పడం వల్ల మనకు తెలుస్తూ ఉన్నది. అలా సొంత చెల్లెని చెప్తా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా వింటున్నారు. ప్రజలు విఘ్నులు ఖచ్చితంగా నవీన్ అన్నను గెలిపిస్తారు. కేటీఆర్ కూడా చాలాసార్లు ఏం చెప్పిండంటే దాదాపుగా ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అధికారంలోకి రావడానికి ప్రధానమైనటువంటి అస్త్రాలు ఏదైతే ఉన్నాయో అవి కేవలం అబద్ధపు మాటలు మాత్రమే. ఏదైతే సోనియమ్మ బర్త్డే వచ్చేలోపు మేము అన్ని హామీలు ఇస్తామని చెప్పి అనేకమైనటువంటి అబద్ధపు వాగ్దానాలు చెప్పి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మళ్ళీ ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రజలు ఏదైతే మరొకసారి కాంగ్రెస్ పార్టీని నమ్మితే నిండా ముంచుతారు, బుల్డోజర్లు వస్తాయి మీ జూబ్లీహిల్స్ కానీ భయభ్రాంతులకు గురి చేసేదా. మరి క్లియర్గా అయితే బుల్డోజర్లు దిగుతాయి, మీకు బుల్డోజర్లు కావాలన్నా లేదంటే కారు కావాలన్నా అని కూడా అడుగుతా ఉన్నటువంటి పరిస్థితి. మరి దానికి కేటీఆర్కి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రతిది కూడా ప్రజల నుంచి స్వీకరిస్తున్నారు.
ఎలాంటి వ్యతిరేకత వచ్చినా దాన్ని స్వీకరిస్తున్నారు, దానికి జవాబుదారితనంగా ఉన్నారు. ఆ జవాబుదారితనం ఏ విధంగా ఉందంటే చాలా పారదర్శకతగా ప్రజలను మెప్పించి ఒప్పించే విధంగా ముందుకు పోతుందని ప్రజలు అంటున్నారు. ప్రజలు అదే విధంగా ముందుకు పోతారు. ఆయన అంటున్నాడు బుల్డోజర్ కావాలండి, ఉత్తరప్రదేశ్ బుల్డోజర్ ఇక్కడ వద్దు, ఈ డొక్కు కారు అసలే వద్దని ప్రజలు అప్పుడే ఆ కారును మూలకు పెట్టారు. ఇక్కడ బుల్డోజర్లు ఇక్కడ ఏం లేవు. అది యూపీలో యోగి ఆదిత్యనాథ్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో అది ఉంది. ఇక్కడ ఈ కారు వద్దనే ఈ కారును తీసుకొచ్చి ఈ డొక్కు కారు మాకు అసలే వద్దని చెప్పేసి మూలకు పెట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ యువ నాయకుడు, విద్యావంతుడు, మేధావి, సామాజిక తెలంగాణ స్థితిగతులు తెలిసిన వంటి వాడు ఈ నాయకుడుగా వస్తే జూబ్లీహిల్స్గా మేము జూబ్లీహిల్స్ ప్రజలందరం కూడా ఆత్మగౌరవంగా మాది జూబ్లీహిల్స్ అని చెప్పుకొని నిట్టూరుగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని ప్రజలందరూ కూడా నవీన్ యాదవ్ అన్న వైపు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ జూబ్లీహిల్స్కు నవీన్ యాదవ్ లాంటి యువ నాయకుడు రావడం వల్ల జూబ్లీహిల్స్ డెవలప్ అవుతుంది. ఆ జూబ్లీహిల్స్ ఏ విధంగా ఉంటుందంటే అది అన్ని నియోజకవర్గాలకు ఇది ఒక దిక్సూచిగా మారుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే దాదాపు ప్రతి నియోజకవర్గంలో 3-4 ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉంటారు, నియోజకవర్గానికి ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి ఉంటారు. అంటే అంత పెద్ద లీడర్లు అయితే దాదాపు ప్రతి నియోజకవర్గంలో కూడా చాలా వరకు ఉంటారు. మరి ఇక్కడ ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా ఏమైనా వర్గపోరు కానీ ఇంకెవరైనా అభ్యర్థులు ఏమైనా నవీన్ యాదవ్ పైన గెలవకుండా కుట్రలు చేసే అవకాశం ఉండేటట్లు మీకు ఏమైనా అనిపించిందా? మీరు చూసిన కుట్రలను కుతంత్రాలన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు అనేటోళ్ళు అంతిమ తీర్పు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు అనేటోళ్ళు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కేటీఆర్ కుట్రలనే గమనిస్తున్నారు. బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఈ పిచ్చి మాటలన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. తిప్పి కొడుతున్నారు. ఖచ్చితంగా ఓటు ద్వారా సమాధానం చెప్పి ఈ బీఆర్ఎస్కు ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎంతమంది కుట్రదారులు వచ్చినా ఓటు అనే దాని సమాధానం చెప్పడానికి ఈ జూబ్లీహిల్స్ ప్రజలు నవీన్ యాదవ్ వెనుకున్నారు. ఖచ్చితంగా నవీన్ యాదవ్ ఈ ఓటు అనే ఈ ఎలక్షన్ల ద్వారా ముందుకు వస్తాడు. ఈ తెలంగాణకు యువ నాయకత్వాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. నవీన్ అన్న గెలవడం ద్వారా ఎంతోమంది యువకులకు రాజకీయ ప్రోత్సాహం ఏర్పడుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాం. ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కూడా చాలామంది విద్యార్థులు కానీ చాలామంది యువ నాయకత్వం ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కొంతవరకు తీవ్రమైనటువంటి దుర్భాషలాడుతూ కూడా చాలామంది యువ నాయకత్వం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కదులుతూ ఉన్నారు. వారికి ఈ ఉప ఎన్నికను ఏ విధంగా మీరు సూచిస్తారు? మళ్ళీ నేను ఒకటే చెప్తున్నా, ఎన్నికలకు ఉద్యమానికి సంబంధం ఉండదు. ఎన్నికలకు ఉద్యమానికి సంబంధం ఉండదు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇక్కడ అధికారం అనేది ఒక అట్టడుగు కులాలకు సంబంధించినట్టు ఒక టికెట్ ఒక బీసీ యువ నాయకునికి వచ్చినది. అక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులే ఉన్నారు. మేము అందరం ఉస్మాన్ యూనివర్సిటీ అందరం కూడా సంతోషపడుతున్నాం. ఒక యువ నాయకునికి, ఒక బీసీ నాయకునికి తెలంగాణలో అవకాశం జరిగింది. ఈ ఒక 40-40 సంవత్సరాలకు ఈ యువ నాయకుడు అద్భుతమైనటువంటి నాయకత్వ పటిష్మ కలిగినటువంటి వాడు ముందుకు వస్తున్నాడు. మాకు అది ఆదర్శంగా ఇట్లనే ఈ వివిధ రకాల పార్టీలన్నీ కూడా ఇట్లాంటి యువ నాయకులకు టికెట్లు ఇవ్వాలని చెప్పేసి ముందుకు వస్తే బాగుంటుందని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. నవీన్ యాదవ్ అసెంబ్లీలో అడుగుపెట్టిన తర్వాత మీ నిరుద్యోగుల పక్షాన ఏదైతే స్పష్టంగా మాట్లాడగలుగుతాడు, ఏదైతే నిరుద్యోగుల సమస్యలు కానీ ప్రతి ఒక్కరు విద్యార్థులు పడుతున్నటువంటి సమస్యల్ని ముఖ్యమంత్రికి తీసుకుపోయి వాళ్ళ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని మీరు భావిస్తూ ఉన్నారు? ఖచ్చితంగా ఇక్కడ ప్రజా సంక్షేమం, ప్రజాపాలన, ప్రభుత్వం ఇస్తున్నటువంటి హామీలను తర్వాత ప్రజలకు ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలబడతాడు. ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ప్రజల యొక్క ప్రతి కష్ట సుఖాలలో నిలబడతాడు. జూబ్లీహిల్స్ ప్రజలకు నవీన్ అన్నకు ఉన్న పేగుబంధాన్ని ఖచ్చితంగా ముడివేసుకొని ఉన్నాడు కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజల అభివృద్ధిలో నవీన్ అన్న ముందుంటాడు. ఖచ్చితంగా ఈ జూబ్లీహిల్స్ అభివృద్ధి నవీన్ అన్న గెలవడం ద్వారా జూబ్లీహిల్స్ తెలంగాణలో ఒక ముఖ్యమైనటువంటి అంటే ఇది ఒక మోడల్ నియోజకవర్గంగా మలుచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మొత్తానికైతే క్లియర్గా అన్ని వర్గాలు అంటే అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే కేవలం ఒక బీసీ బిడ్డ నవీన్ యాదవ్ గెలిస్తేనే. ఎందుకంటే అన్ని వర్గాలకు కూడా అనుకూలంగా ఉండేటటువంటి వ్యక్తి నవీన్ యాదవ్ కాబట్టి, ఏ కష్టం వచ్చినా సరే ఆపదలు ఆదుకునేటటువంటి వ్యక్తి నవీన్ యాదవ్ కాబట్టి ఇట్లాంటి వ్యక్తిని గెలిపించుకుంటే రేపు విద్యార్థి లోకానికి కానీ జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా న్యాయం జరగాలంటే కేవలం నవీన్ యాదవ్ గెలుపుతోటే సాధ్యమైందని కూడా క్లియర్గా చెప్తాను. ఏది ఏమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా పీకి పక్కన పెట్టి జూబ్లీహిల్స్ ప్రజలే తీసుకుపోయి తెలంగాణ రాష్ట్ర బార్డర్ ఎక్కడైతే ఉందో తెలంగాణ రాష్ట్రం నలుమూలల ఏదైతే రాళ్ళు హద్దులు బాదినట్టు పాది కారు టైర్లు పార్ట్లుగా తీసి పార్ట్లన్నీ కూడా ఏ రాష్ట్రానికి పార్సల్ చేసుకుంటాడో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ డిసైడ్ చేసుకోవాలని కూడా క్లియర్గా సంతోష్ ముదిరాజు గారు కానీ క్లియర్గా చెప్తా ఉన్నటువంటి హెచ్చరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి కేటీఆర్ గారు మరి మీరు కూడా ఒకసారి ఆలోచించుకొని
ఏదైతే టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చుకున్నారో మరి ఈ బీఆర్ఎస్ పార్టీని ఏ రాష్ట్రంలో పంపించుకుంటారో ఒకసారి మీకు మీరే ఆలోచించుకోవాలి. జూబ్లీ హిల్స్ నుంచి బయటకు తరిమి కొట్టే బాధ్యత మాది, తర్వాత ఎక్కడ మీ పార్టీని పెట్టుకుంటారో దాచుకోవాల్సినటువంటి బాధ్యత మీదని కూడా ముందే సూచిస్తా ఉన్నారు. మరి చూడాలి జూబ్లీ హిల్స్ ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతున్నారు.